అలా బయటికి వెళ్ళామండి లాలగూడ హాస్పిటల్ దగ్గర. మొత్తం వీడియో చూడండి. అక్కడి నుంచి ఇంటికి వెళ్తుండగా సరే అక్కడ గుడి ఉంది, ఆ గుడి తీద్దామని తీశాను. ఇక లోపలికి అయితే వెళ్ళలేదండి, బయట నుంచి లైటింగ్ పెట్టాను. అలాగే హాస్పిటల్ దగ్గరే వీడియో ఎవరో తీసింది ఈయనకి వచ్చింది. హాస్పిటల్ పక్కన ఎవరో వీడియో ఆంజనేయ స్వామి తీశారు, అది ఈయనకి వచ్చింది. వస్తే అది కూడా పెట్టాను. అదేంటంటే విగ్రహం అలా ఉంటుందండి లాలగూడ హాస్పిటల్ దగ్గర, అది కూడా నేను పెట్టాను. మామూలుగా దానికి రోజు ఏం పూజ చేయరు, ఇలా హనుమాన్ జయంతి రోజు అలా పూజ చేస్తారు అనుకుంటా, నాకు తెలిసి. నేనైతే ఎప్పుడు చూడలేదు. వాళ్ళ అటు ఇక కొంచెం జలుబు చేసిందని వెళ్ళాను హాస్పిటల్కి. వెళ్తే ఇక నేను అలా తెచ్చుకొని ఇక చూసి నేను ఇక తీయడం జరిగింది. ఇది ఇంటికి వెళ్తూ ఇదంతా మాది సప్లు కూడా కదా, అందుకనే సప్లు కూడా వెళ్తూ దారిలో ఇది వస్తుంది, అందుకని చెప్పి అది నేను తీసానండి. బాగుంది కదా, చాలా నాకు బాగా నచ్చింది. అందుకని చెప్పి తీసేసి చూపిద్దాం మన యూట్యూబ్ ఫ్యామిలీకని. మళ్ళీ రివర్స్ ఇంటికి వెళ్ళాము. నేను లైటింగ్ ఉందని చెప్పి అక్కడ దాకా తీసుకెళ్ళారు ఆయన. తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ రివర్స్ వెళ్ళి ఆ గుడి కూడా నేను చూపిస్తాను. ఇంకా ముందుకెళ్ళాలి. ఇదో మామూలుగా టెంపుల్, ఇందాక వచ్చింది గుడి, అది ఇదేమో మామూలుగా టెంపుల్ వీడియో అండి. ఇది బాగుంది కదా, బాగా అలంకరణ చేశారు కదా, బాగుంది కదండి ఇది. ఇంకోటి వచ్చి నేను చెప్పా కదా హాస్పిటల్ దగ్గర ఎవరో వీడియో పెట్టారు, ఈయనకి పెడితే నేను ఇక అది యూట్యూబ్లో పెట్టాను. ఇదే అండి లాలగూడ హాస్పిటల్ దగ్గర పక్కన ఉంటుంది. ఇది ఎవరో ఆయన పెడితే నేను అది పెట్టడం జరిగింది ఆయన దగ్గర తీసుకొని. ఇవాళ హనుమాన్ జయంతి కదా, అందుకని చెప్పి చాలా బాగా చేశారు కదా దాంట్లో అవన్నీ. భోజనాలు కూడా పెట్టారంటండి మధ్యాహ్నం, ఈయన చెప్పారు మధ్యాహ్నం భోజనాలు కూడా పెట్టారు కానీ బాగుంది కదండి, బాగా అలంకరించారు. అది రోజు అయితే చెయ్యరండి నాకు తెలిసి. ఇది ఒక టెంపుల్లో అండి, అసలు ఎంత బాగుంది చూడండి స్వామి కూడా. ప్లీజ్ అండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియోస్ వస్తే చూడండి. ఇంకా ఉంటుంది, మొత్తం పెడతా. కొన్ని వీడియోస్ ఉన్నాయి నా దగ్గర, ఆ వీడియోస్ కూడా కలిపి పెడతా. ఇప్పుడు అయితే మామూలుగా ఒక 5 నిమిషాలు ఉంది. దీంతో ఏమైనా వీడియోస్ యాడ్ చేస్తా, లేదంటే ఇలా పెట్టేస్తానండి. బాగుంది కదా. జై హనుమాన్ స్వామికి జై జై, నమస్కారం. బాగున్నారు కదండి స్వామి కూడా, అలంకరణ అది బాగా చేశారు కదా, బాగుంది. మరెన్నో ఇలాంటి వీడియోస్ పెడుతూ ఉంటా అండి, చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. లోపల గోపురంలో అసలు చూడండి ఎంత బాగుందో స్వామి కూడా, చక్కగా చాలా బాగుంది కదండి. ఎవరైనా కొత్త వాళ్ళు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ మీద ఆల్ మీద టచ్ చేస్తే లాంగ్ వీడియోలో కామెంట్ చేయండి, నేను మీకు సపోర్ట్ చేస్తాను కంపల్సరీ. మీకు ఛానల్ ఉంటే కంపల్సరీ సపోర్ట్ చేస్తానండి, నాకు చెయ్యండి, నేను మీకు చేస్తాను. నేను లైవ్ పెట్టను, లాంగ్ వీడియోస్ పెడతాను, చూసి సపోర్ట్ చేయండి. ధూపం వేశారు, అలాగే హారతి ఇస్తున్నారు ఆంజనేయ స్వామికి, చాలా బాగుంది కదా, నాకు బాగా నచ్చిందండి. సరే అండి.
మొత్తం చూడండి ఇక. అలాగే ఈ బ్రదర్ చూడండి కొబ్బరికాయని ఎలా చెక్కుతున్నారు ఆంజనేయ స్వామి లాగా. ఎంత బాగా చెక్కారో చూడండి, చాలా బాగుంది కదండి. చాలా బాగా చెప్తున్నారు కదా. మొత్తం చివరి వరకు చూస్తే మీకు అర్థమవుద్ది. అసలు అదిగోండి కొబ్బరికాయ.